ఢిల్లీ ఉగ్రదాడి కేసు దర్యాప్తుపై సమీక్ష జరిపిన హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఈడీ డైరెక్టర్తో సమావేశం నిర్వహించారు. అమిత్ షా అయితే ఎర్రకోట పేలుడు కేసులో నిధుల అంశంపై ఎన్ఐఏతో కలిసి పనిచేయనున్న ఈడీ సహా ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలు, అల్ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్న వైద్యుల ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు జరపనుంది ఈడీ. అయితే ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాదులకు నిధులు, మనీ లాండరింగ్ వంటి ఆర్థిక విషయాలపైన ఈడీ దర్యాప్తు జరపనుంది. दिल्ली में आज लाल किले के पास करीब शाम को 7 बजे हुंडई i20 कार में एक ब्लास्ट हुआ है और ब्लास्ट के कारण कार और कार के आसपास की 3-4 व्हीकल और खड़े हुए लोग, ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई है. अस्पताल के రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి కేసుకి సంబంధించి హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు జరిపారైతే ఈడీ అలాగే ఎన్ఐఏ ఇతర ఆర్థిక సంస్థలు ఎటువంటి కోణాల్లో దర్యాప్తు చేయబోతున్నారు? రైట్ రాధిక, ఇటీవల 3 రోజుల క్రితం ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడు సంబంధించి అంటే కారు పేలుడుకు సంబంధించిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. హోంశాఖ కార్యదర్శి ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, అట్లాగే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్ఐఏ డైరెక్టర్, ఈడీ డైరెక్టర్ తో అమిత్ షా సమావేశమయ్యారు. అంటే ఎర్రకోట పేలుడు కేసులో నిందితుల అంశంపై ఎన్ఐఏతో కలిసి పనిచేసేందుకు ఈడీ సహా ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలు మొత్తం కలిపి పనిచేయాలంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలేజీలతో ఫరీదాబాద్ లోని అల్ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సంబంధం ఉన్న వైద్యుల ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తులు జరిపేందుకు కూడా ఈడీ సహా ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలు పనిచేయబోతున్నాయి. ఇక ఉగ్రవాదులకు నిధులు, మనీ లాండరింగ్ వంటి ఆర్థిక విషయాలపై ఈడీ దర్యాప్తు చేయబోతుంది. అంటే ఈడీ సహా ఇతర దర్యాప్తు సంస్థలందరూ కూడా వీటిపై దర్యాప్తు చేయబోతున్నాయి. అంటే వీరికి ఈ మనీ ఎక్కడి నుంచి, డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎంత ఇచ్చారనే కోణంలో కూడా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయారో వారి అకౌంట్స్, మరోవైపు వారికి సహకరించిన వారు కానీ వారి కుటుంబ సభ్యులు, సహచరులు ఎవరైతే ఉన్నారో వారందరి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేసి వీరికి 40 లక్షల రూపాయలు, వీరందరూ కూడా 40 లక్షల రూపాయలు అనేది మనీ అనేది తీసుకున్నారు, కలెక్ట్ చేశారు అనేది కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళా ఇతర వారి సహచరులు ఎవరైతున్నారు అంటే సానుభూతి పరులు కానీ మద్దతుదారులు కానీ వీరంతా ఎక్కడి నుంచి వీరు ఈ మనీని తీసుకుని వచ్చారు, వీరందరికీ కూడా ఫండింగ్ అనేది కూడా ఈ మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో షాహీన్ షాహిద్ ఫరీదాబాద్ లో ముజముల్ కు అత్యంత సన్నిహితంగా ఉండి ముజముల్ ఏదైతే వాహనం వినియోగించారో షాహీన్ షాహిద్ వాహనాన్ని వినియోగించి ఆ వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను కూడా కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఈ మజూర్ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు ఎవరైతున్నారో మసూద్ హజార్ కు సంబంధించిన మేనల్డ్ భార్యతో ఈ షాహీన్ షాహిద్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్ ను డెవలప్ చేసేందుకు ఈ షాహీన్ షాహిద్ ను ఎంచుకున్నారు. ఆ షాహీన్ షాహిద్ ఈ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించే వారందరికీ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఎంత ఇచ్చారు అనేది కూడా వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఈడీకి ఇటు కేంద్ర హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూడా కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా ఇటువంటి అంశాలపై కూడా ప్రధానంగా నిన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చిందని తెలుసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని దర్యాప్తు సంస్థల డైరెక్టర్లతో, ఇది ఐబీ కానీ, ఎన్ఐఏ, ఇతర డైరెక్టర్లందరితో కూడా సమావేశమై ఈ ఆర్థిక కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అంటే వారికి ఆర్థికంగా డబ్బు ఎక్కడి నుంచి ఫండింగ్ అనేది సమకూరుతుందనే అంశాలతో కూడా దర్యాప్తు కొనసాగించి వీలైనంత త్వరగా దర్యాప్తును కంప్లీట్ చేయాలంటూ అంటే ఉమ్మడిగా ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐఏ కానీ, ఈడీ, ఐబీ అందరూ కూడా కలిసి ఈ దర్యాప్తును కంప్లీట్ చేయాలని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఇప్పటికే పలువురి అకౌంట్లకు సంబంధించి డీటెయిల్స్ కూడా సేకరించారు, కొన్ని అకౌంట్లు సీజ్ చేశారు, మరికొంతమంది ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు.
రైట్, థ్యాంక్ యూ శివ.